ఓం శాంతి. సెప్టెంబర్ 30వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ బుద్ధి సంతోషంతో సదా నిండుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తండ్రి సమానంగా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. ప్రశ్న: పిల్లలైన మీరు 21 జన్మల వరకు ఏ ఆధారంపై సుసంపన్నులుగా అవుతారు? జవాబు: సంగమములో మీరు డైరెక్టుగా తండ్రికి మీ సర్వస్వాన్ని ఇస్తారు, సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారు. దీనికి ప్రతిఫలంగా మీరు 21 జన్మల కొరకు సుసంపన్నులుగా అవుతారు. బాబా అంటారు, ఈ సమయంలో మీ వద్ద ఏ చెత్త అయితే ఉందో దానినంతటినీ నాకు ఇచ్చేయండి. మరణించేందుకు ముందే మీ సర్వస్వాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు భవిష్యత్తులో దాని ప్రతిఫలము లభిస్తుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. శాలిగ్రామాలకు శివభగవాను వాచ. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇక్కడ మనము ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి, అంతేగాని శరీరంగా కాదు. మొత్తం ప్రపంచమంతటిలోనూ ఆత్మ అంటే ఏమిటని అర్థం చేసుకునే మనుషులు ఒక్కరు కూడా లేరు. ఆత్మ గురించే తెలియకపోతే మరి పరమాత్మ గురించి కూడా ఎలా అర్థం చేసుకుంటారు? తండ్రి ద్వారానే ఆత్మ గురించిన వివరణ లభిస్తుంది. ఆత్మ మరియు పరమాత్మల గురించే తెలీదు. అందుకే మనుషులు దుఃఖితులుగా ఉన్నారు. ఈ డ్రామా లేక కల్పవృక్షపు ఆయువు 5000 సంవత్సరాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. ఆ స్థూలమైన బీజము చైతన్యంగా ఉన్నట్లయితే బీజమైన నా నుండి వృక్షము ఈ విధంగా జన్మించిందని చెప్తుంది కదా. ఇదైతే మీరు అర్థం చేసుకున్నారు. కానీ అది జడమైనది. చైతన్యమైనది ఈ మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షము ఒక్కటే. పిల్లలైన మీకిప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. మీకు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ప్రారంభం నుండి మొదలుకొని చివరి వరకు మొత్తం వృక్షపు జ్ఞానమంతా లభించి ఉంది. ఏ విధంగా బీజంలో మొత్తం వృక్షపు జ్ఞానమంతా ఉంటుంది. ఈ తండ్రి చైతన్య బీజరూపుడు. పరమపిత పరమాత్మ సచ్చిత్తానంద స్వరూపుడని పాడతారు కూడా. నిరాకారుని మహిమ గాయనం చేయబడుతుంది. వారి మహిమ అందరికన్నా పూర్తిగా అతీతమైనది. మనుషులకైతే ఏమీ తెలీదు. దేవతలకు ఈ వారసత్వము ఇక్కడి నుండే లభించినా వారికి కూడా అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇది అద్భుతమైన విషయం కదా. ఇక్కడ ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభిస్తుంది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందని బుద్ధిలో జ్ఞానముంది. తండ్రి వచ్చి కొత్త రాజధానిని స్థాపన చేస్తారు. మీరు ఈ డ్రామాలోని పాత్రధారులు. కేవలం మీకు మాత్రమే డ్రామా ఆదిమధ్యాంతాలు, రచయిత మరియు రచనల జ్ఞానం ఉంది. ఇంకెవ్వరికీ లేదు. శూద్రవర్ణానికి ఈ జ్ఞానం లేదు. అలాగే దేవతావర్ణానికి ఈ జ్ఞానం లేదు. ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఈ పండుగలు మొదలైనవి ఏవైతే జరుపుతారో అవి పరంపరగా కొనసాగుతూ వచ్చాయని మనుషులంటారు. కానీ
తండ్రి అర్థం చేయిస్తారు. సత్యయుగంలోనైతే అసలు ఇవి ఉండనే ఉండవు. పండుగల గురించి అసలు ఎవరికీ తెలియనే తెలీదు. ఈ దసరా, దీపావళి మొదలైన పండుగలు రానున్నాయని ఇప్పుడు అంటారు కదా, అక్కడ ఇవేవి గుర్తుండవు. పూర్తిగా నిశ్చింతులుగా ఈ రాజ్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీ బుద్ధి తాళం తెరుచుకునింది. మీరు పాత్రధారులు. ఈ డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య పాత్రధారులు. దీని కాలపరిమితి మొదలైన వాటి గురించి మీకు తెలుసు. ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలోనైతే ఉంటుందో వారికి అపారమైన సంతోషము ఉంటుంది. గాడ్ ఫాదర్ని నాలెడ్జ్ఫుల్, జ్ఞానసాగరుడని అంటారు. అది ఏ జ్ఞానము? ఇది మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. భగవంతుణ్ణి నాలెడ్జ్ఫుల్, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. మరి అది దేనికి సంబంధించిన జ్ఞానము? సర్వ వేదశాస్త్రాలు, గ్రంథాలు, సృష్టి ఆది మధ్యాంతాలకు సంబంధించినది. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు. అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. వాటిని కేవలం పూజిస్తూ ఉంటారు. అంతేగాని రచయిత మరియు రచనల జ్ఞానమైతే ఏమీ లేదు. అందుకే ఋషులు, మునులు మొదలైన వారు కూడా మాకు రచయిత మరియు రచన గురించి ఏమీ తెలియదని అనేవారు. అర్థం చేయించేవారు ఒక్క తండ్రే. మరి ఎలా తెలుసుకోగలరు? ఇప్పుడు మీరు తండ్రి ద్వారా వింటారు. తరువాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. ఈ జ్ఞానము గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మీకు ఎంత గొప్ప జ్ఞానం లభిస్తుంది. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. వారు డాక్టర్ మొదలైన చదువులు చదివేందుకు, నేర్చుకునేందుకు విదేశాలకు వెళ్తారు. కానీ మిమ్మల్ని ఇక్కడ ఎలా తయారు చేస్తారంటే ఇక అక్కడ ఈ డాక్టర్లు మొదలైన వారు ఉండనే ఉండరు. నాలెడ్జ్ఫుల్ అయిన అనంతమైన తండ్రి ద్వారా మనం అన్నీ తెలుసుకుంటాము. మనం వారి సంతానము. కావున జ్ఞానముతో మీ బుద్ధి ఎంత నిండుగా ఉండాలి, ఎంత సంతోషముండాలి. మనకు తెలియని వస్తువంటూ ఏదీ లేదు. వారు ఏదైతే చదువుతారో అది అసలు ఏమీ కాదు. భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైన వాటిని ఎన్ని చదువుతారు. కానీ ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందన్నది ఎవరికీ తెలీదు. పిల్లలైన మీరిప్పుడు మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారు. సారములో అన్నీ తెలుసుకున్నారు. ఇకపోతే ఆత్మ ఏదైతే తమో ప్రధానంగా ఉందో దానిని ఇప్పుడు సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. తమో ప్రధానము నుండి తమోగా అయిన వారు కొందరు ఉండి ఉంటారు. కొందరు తమో నుండి రజోగా అయి ఉంటారు. కొందరు రజో నుండి సతోగా అయి ఉంటారు. సతో ప్రధానులైతే అనరు. సతో ప్రధానులుగా ఎప్పుడవుతారో అప్పుడు నెంబర్వారు పురుషార్థానుసారంగా కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. అప్పుడిక రాజ్యం చేయడానికి కొత్త ప్రపంచం కావాలి. అందుకే పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యజ్ఞం పూర్తవుతుందో అప్పుడు మొత్తం పాత ప్రపంచపు ఆహుతి ఇందులో పడుతుంది. ఈ చదువు పూర్తయిపోతుంది. అప్పుడు నెంబర్వారు పురుషార్థానుసారంగా కర్మాతీత అవస్థను పొందుతారు. ఏ విధంగా వారు కూడా పరీక్షలు పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతారో
అలాగే మీరు కూడా మృత్యులోకము నుండి ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకంలోకి వెళ్ళిపోతారు. మనము అమరలోకంలో ఉండేవారము. తర్వాత 84 జన్మలను తీసుకుంటూ మృత్యులోకంలోకి వచ్చేసాము. ఇప్పుడు మేము చదువుకుంటున్నాము. తర్వాత అమరలోకంలోకి వెళ్ళి దేవీ దేవతలుగా అవుతామని మీరంటారు. తండ్రే మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. పతితులను పావన దేవీ దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? దేవీ దేవతలుగా తయారు చేసేందుకు దేవతలైతే ఇక్కడ ఎవరూ లేరు. లక్ష్మీనారాయణుడు కావాలి కదా, వారైతే ఇక్కడ ఉండరు. ఈ సమయంలో తండ్రే వచ్చి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. వారు స్వర్గ రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. స్వర్గము ఉండేది, లక్ష్మీనారాయణులు రాజ్యం ఉండేది కదా. వారి ఈ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? హెవెన్లీ గాడ్ ఫాదరే ప్యారడైజ్ అయిన సత్యయుగాన్ని స్థాపన చేశారు. అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. అక్కడ ఇంకో ఖండము ఉండేది కాదు, ఒక్క భారతే ఉండేది. మేమెప్పుడైతే రాజ్యం చేస్తామో అప్పుడు ఇంకెవ్వరూ ఉండరని మీ బుద్ధిలో ఉంది. మీ బుద్ధిలో ఈ వృక్షమంతా ఉంది. దీని బీజము పైన ఉన్నారు. వారు సత్యము, చైతన్యము. ఆత్మ కూడా అవినాశి, బాబా కూడా అవినాశి. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు వినిపిస్తారు. మొత్తం వృక్షమంతా నిలిచి ఉంది. బాబా పైన ఉన్నారు. ఈ సమయంలో మనుషులు తమో ప్రధానమైన ముళ్ళుగా ఉన్నారు. వృక్షం పాతబడడంతో ఎండిపోయినట్లు అవుతుంది. అందుకే దీనిని ముళ్ళడవని అంటారు. అక్కడ పుష్పాల తోట ఉంటుంది. వారు తోట యజమాని కూడా. కొందరు వారిని నావికుడని, కొందరు తోట యజమాని అని, కొందరు తోటమాలని కూడా అంటారు. తండ్రి నావికుడు. మీరు కూడా నావను నడపడం నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నావ చాలా పాతబడిపోయింది. నావ అంటే ఆత్మ మరియు శరీరము రెండిటితోనూ తయారు చేయబడి ఉంది. నా నావను ఆవలి తీరానికి చేర్చండని పాడతారు కూడా. ఇప్పుడు నావ కూడా పాతబడిపోయింది, శరీరము కూడా పాతబడిపోయింది. ఇప్పుడు తీరానికి ఎలా చేరుకోవాలి మరియు ఎక్కడికి వెళ్ళాలి? ఆవలి తీరమని దేనినంటారు? ముక్తిధామము, జీవన్ముక్తిధామము అంటే ఏమిటి అనేది మీకు తెలుసు. తప్పకుండా తండ్రి ఇప్పుడు ఆవలి తీరానికి తీసుకెళ్తారు. దుఃఖధామము నుండి సుఖధామములోకి లేక విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. వారు కేవలం ఇలా పాడతారు, నా నావను ఆవలి తీరానికి చేర్చండి. తోట యజమాని రండి, వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేయండి అని. మీకు కూడా ఇంతకు ముందు తెలీదు. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు అన్ని రహస్యాలను తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకుంటారో వారే వినిపిస్తారు. లోపల జ్ఞానం చిందుతూ ఉంటే సదా సంతోషంలో ఉంటారు. ఇక చింతించే విషయమేది ఉండదు. చింతల నుండి దూరం అయిపోతారు. బాబా మనల్ని తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఇప్పుడు మనం బాబా వలె అవుతున్నాము. కొడుకు తండ్రి సమానంగా అవుతాడు కదా. బాబా నాలెడ్జ్ఫుల్,
మిమ్మల్ని కూడా నాలెడ్జ్ఫుల్గా తయారు చేశారు. ఆత్మల కనెక్షన్ పరమాత్మ అయిన తండ్రితోనే ఉంది. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఆత్మలైన మనకు ఇస్తున్నారని ఆత్మ అంటుంది. మీరు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. ఇది కూడా కొత్త విషయమే కదా. తండ్రి తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు. ఆ నిరాకారుడైన తండ్రి కూడా సాకారుని ఆధారంతోనే వినిపిస్తారు. లేదంటే మీరు వినలేరు. పిల్లలను తండ్రి తమ సమానంగా తయారు చేస్తారు. దుఃఖహర్త సుఖకర్త ఆ తండ్రే. వారి మహిమ ఏదైతే ఉందో అది కూడా మీది. తేడా ఏమీ లేదు. కానీ ఏ ఒక్క తేడా ఉంటుంది? నేను జనన మరణాలలోకి రాను, మీరు జనన మరణాలలోకి వస్తారు. నన్ను జ్ఞానసాగరుడని అంటారు. కావున నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. నేను సుఖసాగరుడను, పవిత్రత సాగరుడను, శాంతి సాగరుడను. కావున మీకు కూడా ఈ వారసత్వాన్ని ఇస్తాను. ఈ చక్రమంతా మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత తిరుగుతుందని మీకు తెలుసు. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారము. ఎంతగా చదువుకుంటారో అంతగా జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. ఇది జ్ఞానము కూడా, అలాగే వ్యాపారం కూడా. వ్యాపారులు ఒప్పందాలు రాసుకుంటారు. ఇక్కడ మీరు ఇచ్చేదేమిటి? చెత్తా చెదారాన్ని ఇస్తారు. చనిపోయిన తర్వాత కాటి కాపరికి చెత్తా చెదారాన్నే ఇస్తారు. కానీ మీరైతే జీవిస్తూనే ఇవ్వాలి. ఈశ్వరార్థము ఇస్తారు. ఇప్పుడు ఈశ్వరునికి పాత మంచము మొదలైనవేమైనా ఇస్తారా? తండ్రి అంటారు, మీరు మరణించే కన్నా ముందే అంతా ఇచ్చేసేయండి. ఈ పాత వస్తువులు అసలు మీకు ఎందుకు ఉపయోగపడవు. ఎవరు ఎంత గొప్ప షావుకారులైనా వారు ఆ విధంగా ఎన్నాళ్ళని ఉంటారు? ఒక్క జన్మ కొరకు అలా ఉంటారు. మళ్ళీ కర్మల అనుసారంగా ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారో తెలీదు. మీరైతే తండ్రి నుండి పురుషార్థానుసారంగా 21 జన్మల కొరకు తీసుకుంటారు. ఇది ఆత్మిక సేవ. మొత్తం ప్రపంచమంతటికీ దైహిక సేవ గురించి తెలుసు. ఆత్మిక సేవ గురించి ఎవరికీ తెలీదు. పరమాత్మయే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ ఉన్నతోన్నతుని జన్మను కూడా జరుపుకుంటారు. వారినే సుఖసాగరుడు, శాంతిసాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. శివ అన్న పేరు ఉంది కదా. జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ బుద్ధిలో ఏమీ లేదు. తండ్రే ఈ రహస్యాలన్నింటినీ వినిపిస్తారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వినిపిస్తారు. ఈ జ్ఞానం సత్యయుగంలో ఉండదు. ఎందుకంటే ఆత్మలు సతోప్రధానంగా ఉంటాయి. జ్ఞానం ద్వారానే వారు ఈ విధంగా తయారవుతారు. ఇవి కొత్త విషయాలు కదా. మందిరాలు నిర్మించే వారికి కూడా తాము లక్ష్మీనారాయణల మందిరాలను ఎందుకు నిర్మిస్తారు, వారికి ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు, వారు ఆ పదవిని ఎలా పొందారనేది తెలీదు. కర్మల ఫలమని అంటారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతి యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వారు కూడా ఈ జ్ఞానాన్ని విని ఉంటారు. అది భగవాను వాచ. గీత ద్వారానే ఆది సనాతన దేవతా ధర్మము యొక్క స్థాపన జరిగింది.
అక్కడ చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. మిగిలిన పురాతన సృష్టి అంతా ఏమయ్యింది? తప్పకుండా వినాశనం జరిగి ఉంటుంది. మహాభారత యుద్ధము కూడా గానం చేయబడింది. గిరిధర కవిరాజని అంటారు. ఇప్పుడు గిరిధర అని శ్రీకృష్ణుణ్ణి అంటారు. మరి కవి ఎవరు? శివబాబానే కవి అని అంటారు. కవి అనగా వినిపించేవారు. ఆపదలు మొదలైనవి ఎన్నో రానున్నాయని మీకు తెలుసు. పాత ప్రపంచ వినాశనం కొరకు ఏవేవో వస్తువులను తయారు చేస్తున్నారు. భగవంతుడు వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించిన ఆ మహాభారత యుద్ధము ఇదే. భగవంతుడు యజ్ఞాన్ని ఎందుకు రచిస్తారు? సుఖశాంతుల కొరకే యజ్ఞాన్ని రచించడం జరుగుతుంది. తండ్రి సర్వుల దుఃఖహర్త, సుఖకర్త. ఈ జ్ఞానయజ్ఞంలో మొత్తం పాత సృష్టి అంతా స్వాహ అయిపోతుంది. బ్రాహ్మణులమైన మనం ఈ యజ్ఞంలో సేవకులమని మీకు తెలుసు. బ్రాహ్మణులమైన మనం బ్రహ్మకు సత్యమైన ముఖవంశావళులము. కావున బాబా నోటి ద్వారా ఏదైతే చెప్తారో దానిని అంగీకరించవలసి ఉంటుంది. శ్రీశ్రీ ఇచ్చే శ్రేష్ఠ మతము ద్వారానే మనం శ్రేష్టంగా అయ్యి రుద్రమాలలోని మణులుగా అవుతాము. వాస్వాని వంశావళి, కృపలాని వంశావళి అంటూ వంశవృక్షాలను తయారు చేస్తారు. పైన శివబాబా ఉన్నారు. వారిది నిరాకారి వృక్షము. ఆ నిరాకారి వృక్షమే మళ్ళీ సాకార వృక్షంగా అవుతుంది. మొదటి నెంబరులో ప్రజాపిత ఉన్నారు. అది దైహికమైనది. మరియు ఇంకొకటి ఆత్మికమైనది. ఆత్మిక తండ్రి వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. ఓ పతిత పావన రండి, పాత పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడానికి రండని వారిని పిలుస్తారు. కొత్త దానినేమి తయారు చెయ్యరు. ప్రళయం అనేది జరగదు. కావున ఈ ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికము రిపీట్ అవుతాయి. 84 జన్మల చక్రము మళ్ళీ ప్రారంభమవుతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన జ్ఞానం లభిస్తుంది. అనంతమైన వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రిని అందరూ తలుచుకుంటారు. ఓ భగవంతుడా అని అంటారు కదా. ఓ ఈశ్వర, ఓ ప్రభు అని అనడం ద్వారా ఏ చిత్రము గుర్తుకురాదు. నిరాకారుడే గుర్తుకొస్తారు. భగవంతుణ్ణి తలుచుకోండని అంటారు కూడా. వారు తండ్రి కదా. మనమందరము సోదరులము. ఆత్మల విషయంలో అందరూ సోదరులని అంటారు. అందరూ పిలుస్తారు, ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త, ఓ ముక్తి ప్రదాత రండి, మాకు మార్గదర్శనం చేయండి. ఇంటిని మర్చిపోయాము. గుర్తుంది కానీ మేము వెళ్ళలేము. యోగాన్ని జోడించడం ద్వారా దీపంలో నూనె పోసినట్లుగా అవుతుంది. ఆత్మ అవినాశీ కదా. కావున ఆత్మజ్యోతి పూర్తిగా ఆరిపోదు. ఇప్పుడు యోగబలమనే తైలాన్ని వెయ్యాలి. అప్పుడిక సదాకాలికంగా దీపావళిగా అవుతుంది. ప్రకాశము లభిస్తుంది. దీపావళి అనగా ఇంటింట్లోనూ ప్రకాశము. కావున దీపావళి ఎక్కడ ఉంటుంది? సత్యయుగంలో, ఇక్కడ కాదు. ఈ రహస్యాలన్నింటినీ మీరు అర్థం చేసుకుంటారు. మీ వద్ద అంధవిశ్వాసం ఏమీ ఉండదు. मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, చింతల నుండి విముక్తులయ్యేందుకు తండ్రి సమానంగా నాలెడ్జిఫుల్గా అవ్వాలి. బుద్ధిలో ఎల్లప్పుడూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. 2వ పాయింట్, ఆత్మిక సేవను చేసి మీ ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవాలి. పాత వాటన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానము, సర్వుల పట్ల శుభ కళ్యాణ భావనను ఉంచి పరివర్తన చేసే అనంతమైన సేవాధారి భవ. వివరణ, మెజారిటీ పిల్లలు బాబ్దాదా ముందు తమ ఈ ఆశను ఉంచుతారు. మా ఫలానా సంబంధీకులు మారిపోవాలి, మా ఇంటివారు సహచరులుగా అవ్వాలి. కానీ కేవలం ఆ ఆత్మలను మాత్రమే మీ వారిగా భావిస్తూ ఈ ఆశను ఉంచినట్లయితే ఆ హద్దులోని గోడ కారణంగా మీ శుభ కళ్యాణ భావన ఆ ఆత్మల వరకు చేరుకోదు. అనంతమైన సేవాదారులు సర్వుల పట్ల ఆత్మిక భావనతో మరియు అనంతమైన ఆత్మిక దృష్టితో సోదర సంబంధపు వృత్తితో శుభభావనను ఉంచుతారు. కావున దాని ఫలము తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఇదే మనసా సేవ యొక్క యథార్థమైన విధి. స్లోగన్, జ్ఞానం రూపీ బాణాలను బుద్ధి రూపీ అంబుల పొదలో నింపుకొని మాయను ఛాలెంజ్ చేసేవారే మహావీరులైన యోధులు. ఓం శాంతి.